ఏంజల్ తుఫాన్ తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. చెన్నై, పుదుచ్చేరి, విల్లుపురం, వెల్లూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. విల్లుపురం, చెంగల్పట్టులో అయితే భారీ వర్షాలకు చెట్లు నేలకూలాయి. రహదారులకు అడ్డంగా భారీ చెట్లు పడిపోయాయి. చెట్ల కింద పలువురు వాహనదారులు ఇరుక్కుపోయారు. చెన్నై, విల్లుపురం, వేలూరులో కాలనీలన్నీ జలమయమైపోయి కనిపిస్తున్నాయి. అటు కృష్ణగిరిలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయి జలాశయంలో పడిపోయిన పరిస్థితి. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మురళి, తుఫాన్ తీరం దాటిన ప్రాంతంలో సిచ్యువేషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అలాగే ఆఫ్టర్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఎలా కనిపిస్తోంది? తుఫాను తీరం దాటి 48 గంటలు అయిన తర్వాత నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కూడా జోరు వర్షం అనేది ఇంకా కురుస్తోంది. ముఖ్యంగా తీరం దాటినటువంటి పుదుచ్చేరి, వెల్లుపురం మధ్య తీరం దాటింది. ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడుతోంది. వెల్లుపురం, పుదుచ్చేరి, అలాగే తిరువన్నామలై, కొండచర్యలు. తిరువన్నామలైలో అయితే కొండచర్యలు కూడా ఇరిగిపడ్డాయి. కొండచర్యలు ఇరిగిపడ్డటువంటి గ్రామాల్లో ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సుమారు 5 గ్రామాల్లో పలు చోట్ల ఈ కొండచర్యలు ఇరిగిపడ్డటువంటి ఘటనలో అనేక మంది క్షతగాతులయ్యారు. ఇంకా 7గురిని రెస్క్యూ చేయాల్సింది. మధ్యాహ్నం నుంచి కూడా రెస్క్యూ అనేది సాగుతోంది. అయితే వర్షం వస్తున్నటువంటి కారణంగా రెస్క్యూ ఆలస్యం అవుతోంది. అయితే మరికొన్ని చోట్ల ఈ వరద కారణంగా, అలాగే చెట్లు విరిగిపోవడం కావచ్చు, ఇల్లు కూలిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా రెస్క్యూ అనేది కొనసాగుతోంది. సో ఇది తీరం దాటిన 48 గంటల తర్వాత కూడా ఎఫెక్ట్ అనేది కంటిన్యూగా ఉండడం, దీనికి తోడు వర్షాలు కురుస్తున్నటువంటి కారణంగా ఇది సహాయక చర్యలు కూడా ఆలస్యం అవుతోంది. ఈ తీరం దాటినటువంటి 3 జిల్లాలకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంటే ఏపీపై కూడా ఎఫెక్ట్ అనేది ఇంకా కనబడుతోంది. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాలో కూడా వర్షం అనేది కురుస్తోంది. ఇప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి మరింత వర్షం అనేది మొదలైంది. ఈ రాత్రికి కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ కూడా ఇప్పటికే హెచ్చరించింది. మరొక 24 గంటల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ 24 గంటల పాటు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో ఇప్పటికే వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. రైట్, థాంక్యూ మురళి.